వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. కొరుట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం. పట్టణపుర వీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపు. యూసఫ్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముక్కెర నర్సులింబాద్రి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. 300 క్వింటాల వరకు సన్న రేషన్ బియ్యం సీజ్. మార్గశిర షష్ఠి ఆదివారం కావడంతో మల్లన్న బోనాలతో పోటెత్తిన భక్తులు. దొంగ మల్లన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ధర్మపురి శ్రీ హేరంబ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి ప్రత్యేక పూజలు. శాంతియుతంగా పంచాయతీ ఎన్నికలు జరిగేందుకు ప్రతి ఓటుకు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే తెలిపారు. ఎన్నికల నియమావళిపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పోలీసు యంత్రాంగం గ్రామంలోకి వెళ్లి ప్రజలతో మమేకమవుతూ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఎన్నికలు నియమావళి పాటిస్తూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ కోరారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకుని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత, శాంతియుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు భయాందోళనకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని, ఎన్నికలను శాంతియుత వాతావరణం నిర్వహించేందుకు 800 మంది పోలీస్ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడిన, రెచ్చగొట్టే మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఎన్నికల నియమావళి ప్రకారం చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వాహకుల ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వారీగా ర్యాండమైజేషన్లో పోలింగ్ సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు. ర్యాండమైజేషన్లో పోలింగ్ అధికారులు, పీఓ, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ 1255, ఇతర పోలింగ్ అధికారులు, ఓపీఓ 1773లను కేటాయించినట్లు తెలిపారు. ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పూర్తి నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాల్లో బ్యాలెట్ బాక్సులు, పోస్టర్ బ్యాలెట్లు తరలింపు, ఎన్నికల సంబంధించిన ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ కలెక్టర్కు వివరించారు. జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రామన్నపేట గ్రామంలో గొర్రెల మృతి కలకలం సృష్టిస్తుంది. పొలాల్లో పాడైపోయిన బియ్యం పోసారని వాటిని తిని గొర్రెలకు తీవ్ర అస్వస్థతకు గురై తడుక రమేష్, దండికే మల్లేశంకు చెందిన గొర్రెలు మృతి చెందాయి. సరైన సమయంలో పశు వైద్యాధికారి స్పందించకపోవడం వల్లే గొర్రెలు మృతి చెందాయని ఆరోపించారు. పశు వైద్యాధికారి రాజ్ కుమార్ మాత్రై గొర్రెలు చెడిపోయిన బియ్యం తినడంతో అస్వస్థతకు గురయ్యాయని, మా బృందం అక్కడికి చేరుకొని అవసరమైన చికిత్స అందించినప్పటికీ కొన్ని మృతి చెందాయని తెలిపారు. రైతులకు ఆర్థికపరమైన నష్టం వాటిల్లగా అధికారులు సమగ్ర విచారణ చేసి తగిన సహాయం అందించాలని రామన్నపేట మాజీ సర్పంచ్ వెల్మ లక్ష్మారెడ్డి కోరారు. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముక్కెర నర్సులింబాద్రి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు. వివరాలు ఇలా ఉన్నాయి.
స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న స్థానిక నాయకులు సర్పంచ్ అభ్యర్థి ముక్కెర నర్సులింబాద్రిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింట ప్రచారం నిర్వహించిన జువ్వాడి కృష్ణారావు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు ఎలాంటి ఇండ్లను నిర్మించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్లను కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే భవిష్యత్తులో గ్రామ అభివృద్ధి జరుగుతుందని, అలాగే నిధులు అధిక మొత్తంలో వచ్చేందుకు అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మాజీ ఎంపీటీసీ గుగ్గిల ప్రియాంక సురేష్ గౌడ్, లక్పతి, గోపి సురేష్, బర్ల నర్సయ్య, రమేష్, సాదుల్లా పద్మశాలి సంఘం సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు, నారాయణ వెంకటేశ్వర స్వామి, ధనుంజయ్, గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న ముక్కెర నర్సులింబాద్రి, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కొరుట్ల పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే ఆరట్టు ఉత్సవం శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. పాలెపు రామశర్మ వైదిక నిర్వహణలో అయ్యప్ప స్వామి ఉత్సవ మూర్తిని పట్టణంలోని వేములవాడ రోడ్డు హనుమాన్ దేవాలయం నుండి మహాదేవస్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి మహాదేవస్వామి దేవాలయ కోనేటిలో గణపతి, సుబ్రహ్మణ్య స్వామి సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి విగ్రహాలకు అభిషేకం జరిపారు. అనంతరం కొరుట్ల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా మేళతాళాలతో, భజన కీర్తనలతో పేటతుల్లి ఆడుకుంటూ అయ్యప్ప స్వామిని ఊరేగించి యథావిధిగా అయ్యప్ప దేవాలయానికి తీసుకెళ్లి ప్రతిష్ఠించారు. అనంతరం విచ్చేసిన భక్తులు, స్వాములు అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ గౌరవాధ్యక్షుడు చిద్రాల నారాయణ గురుస్వామి, ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ తదితర కార్యవర్గ సభ్యులు, అయ్యప్ప దీక్షాపరులు తదితరులు పాల్గొన్నారు. మార్గశిర షష్ఠి ఆదివారం కావడంతో మల్లన్న బోనాలతో భక్తులు పోటెత్తారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లన్నపేట గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో మార్గశిర షష్ఠి ఆదివారం సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే వచ్చి ఆలయ పరిసరాల్లో బోనాలు వండుకొని మల్లికార్జున స్వామికి సమర్పించారు. అనంతరం స్వామివార్ల దర్శనానికి క్యూలో పెద్ద ఎత్తున బారులు తీరారు. ఆలయం అంతా భక్తులతో కిక్కిరిసిపోయింది. దండి ఆదివారం కావడంతో భక్తులు దండిగా తరలివచ్చి మల్లన్న మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుడోలు నినాదాలు, భక్తుల పూనకాలు, బోనాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు కిషన్ రెడ్డికి లేదని అన్నారు. నిజామాబాద్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రిగా హైదరాబాద్, తెలంగాణకు ఏం తెచ్చారని ప్రశ్నించారు. జూబ్లీ హిల్స్లో బీజేపీకి ప్రజలు డిపాజిట్ రాకుండా చేశారని అన్నారు. ఆర్థిక ఇబ్బందులున్న 80% హామీలు అమలు చేశామన్నారు. 3 ఏళ్లలో అన్ని హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో భూములు అమ్మకపోతే ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి ఉందని కిషన్ రెడ్డి విమర్శించారు. హిల్ట్ పాలసీ పేరుతో మరో భూదందాకు తెర లేపారని అన్నారు. 9,000 ఎకరాలు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా జీవో తీసుకువచ్చి ఇష్టారీతిన వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాగా కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. కొరుట్ల పట్టణంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప ఆరట్టు ఉత్సవం. పట్టణపుర వీధుల గుండా మేళతాళాలతో ఊరేగింపు. యూసఫ్ నగర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ముక్కెర నర్సులింబాద్రి ఎన్నికల ప్రచారం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత. 300 క్వింటాల వరకు సన్న రేషన్ బియ్యం సీజ్.
మార్గశిర షష్ఠి ఆదివారం కావడంతో మల్లన్న బోనాలతో పోటెత్తిన భక్తులు. దొంగ మల్లన్న స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు. ధర్మపురి శ్రీ హేరంబ గణపతి ఆలయంలో సంకటహర చతుర్థి ప్రత్యేక పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.